వెల్కమ్ టు స్పాట్ న్యూస్. ఈరోజు బక్రీద్ సందర్భంగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ మరియు రెడ్ క్రాస్ తో కలిసి అనంతపురంలో బాహుద్దీన్ ఈద్గా దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అనంతపురంలో దాదాపుగా 1994 నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్న తర్మిల అమర్నాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చేసి మానవతా బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ కన్వీనర్ మరియు ఇప్పుడు కోడ్ కన్వీనర్ సలీం గారు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఈ క్యాంప్ గురించి ఏమంటారో మనం అడిగి తెలుసుకుందాం. మిత్రులారా, ముందుగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ వారికి శుభాకాంక్షలు. మానవతా రక్తదాతల సంస్థ మత సామరస్యం మా నినాదం, రక్తదానం మా విధానం అంటూ గత 30 సంవత్సరాలుగా అనంతపురం నగరంలో రక్తదాన కార్యక్రమానికి రాష్ట్రానికి రక్తదాన ఉద్యమంగా పరిచయం చేసింది. గత 22 ఏళ్లుగా అనంతపురం నగరంలో షాహీ ఈద్గా మైదానం వద్ద మత సామరస్యం మా నినాదం, రక్తదానం మా విధానం అంటూ బక్రీద్ సందర్భంగా, బలిదానాల పండుగ సందర్భంగా రక్తదాన కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. అదే కోవలో ఐడియల్ యూత్ మూవ్మెంట్ గత 4 సంవత్సరాలుగా బాహుద్దీన్ ఈద్గా మైదానం వద్ద ఈ రక్తదాన ఉద్యమంలో భాగంగా వాళ్ళు బలిదానాల పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. కేవలము ప్రాణాలు కాపాడడానికి కాదు, సమాజంలో మానవతా విలువలు కాపాడడానికి రక్తదానం అనేది ఈ పండగ సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మానవత తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేండి, దాదాపుగా 34 ఏళ్ల నుంచి అనంతపురంలో బ్లడ్ డొనేషన్ నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి అనంతపురంలో ఇంకో చోట ఐవైఎం కూడా నిర్వహిస్తుంది. దాని గురించి మనం నగర అధ్యక్షుడు ఫిరోజ్ని అడిగి తెలుసుకుందాం. సమాజంలో సత్సమాజం నిర్మాణం కోసం యువకులలో ధార్మికంగా, సమాజం పట్ల నైతిక బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడం ఐవైఎం యొక్క లక్ష్యము. సేవా కార్యక్రమాల ద్వారా మత సామరస్యం పరంగా అందరినీ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి వారిలో నైతికంగా సమాజం పట్ల బాధ్యత గల యువకులుగా తీర్చిదిద్దాలని ఈ ఐవైఎం కృషి చేస్తూ ఉంటుంది. ఈ ఐవైఎం కార్యక్రమాల్లో భాగం పంచుకున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వారికి కూడా ఈ మూలంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. రైట్, అదే అండి, ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఇక్కడ జరుగుతుంది. మీరు చూడొచ్చు, గ్రాండ్ సక్సెస్గా మొదలైంది. దేవుడు తెలిసే ఇంకా సక్సెస్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. స్పాట్ న్యూస్, హబీబ్, అనంతపురం.